నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని అతి చిన్నవే అయినప్పటికీ ఆ సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఖచ్చితంగా ప్రకృతి మనల్ని చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టే, ఎందుకంటే చిన్న చిన్న వాటిల్లోనే మనం ధర్మాచరణ అనేది అలవాటు చేసుకుంటే పెద్ద విషయాల్లో కూడా ఆ ధర్మాన్ని తప్పకుండా ఉండేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకు వస్తుంది. ఎందుకంటే మనసు అలవాటు పడి ఉంటుంది కాబట్టి చిన్న వాటితోనే మొదలు పెట్టాలి. ఎప్పుడైనా మొదటి స్టెప్ నుంచే కదా మొదలు పెట్టాలి ఏదైనా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఎప్పుడైనా డబ్బుల విషయంలో రోడ్డు మీద డబ్బులు దొరకటము, లేకపోతే ఒక్కొక్క సందర్భాల్లో చిన్న చిన్న బడ్డీ షాపులు అవి ఉంటాయి కదా, వాళ్ళు బై మిస్టేక్ హడావిళ్ళు అనుకోవచ్చు, హడావిడిలో మనకి 10 రూపాయలు ఇవ్వాల్సిన ప్రైస్లో 100 రూపీస్ ఇవ్వటము, లేకపోతే 20 రూపాయలు ఇవ్వాల్సిన ప్రైస్లో 200 రూపాయలు ఇవ్వటము లాంటిది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది మరి తీసుకెళ్తారేమో తెలియదు, కానీ చాలా మంది నిజాయితీగా వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోడ్ల మీద దొరికేటటువంటి వస్తువులు కూడా, ఆర్ మనీ కానీ, ఏం చేయాల్సి ఉంటుందండి ఆ డబ్బుని? ఇందాక మీరు చెప్పినటువంటి విధంగా ఆ 220 రూపాయలు అనేటువంటిది ఆ యొక్క నోటు, వాటి కలరు ఆల్మోస్ట్ ఒకటే తీరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. కనుక నాకు జస్ట్ అంత 1 వీక్ బ్యాక్ నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు 20 రూపీస్ ఇచ్చేటువంటి సందర్భంలో దాన్ని హడావిడిగా 200 ఇవ్వడం జరిగింది నాకు. నేను తీసుకొని ఇదేంటి ఇంత ఇంత అంటే జనరల్గా ఇంత పెద్దగా ఉంది ఏమిటి నోట్ అని చెప్పి 200. అయ్యో, మీరు నాకు ఇచ్చేది 20 రూపీసే, మీరు పొరపాటున ఇవ్వడం జరిగిందంటే తను ఎంతో కూడా సంతోషపడిపోయాడు. అంటే పిల్లలు కావచ్చును, లేదా యూత్ కావచ్చును, అంటే తెలియని వారు ఎవరైనా కూడా దాన్ని ఖచ్చితంగా కూడా తీసుకొని పోతారు. 100% కూడా వెళ్ళేటువంటి పరిస్థితే ఉంటుంది అక్కడ తనున్నటువంటి హడావిడిలో. కనుక ఖచ్చితంగా కూడా ఎక్కడైనా కూడా మనం మొట్టమొదటి నుండి కూడా చెప్పుకునేది ఒకటే విషయం, ధర్మం. ఖచ్చితంగా కూడా ధర్మో రక్షిత రక్షిత అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది. కనుక ధర్మంగా మనము మనది అనుకుంటే ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా కూడా ఏ టైంలో అయినా కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇది నిదర్శనము ఎట్లా అంటే కనెక్టింగ్ ఖచ్చితంగా అవుతాం. అది ఇప్పుడు ఉదాహరణకి వీడియో చేస్తూ ఉన్నాం మనం, ఎంతోమంది కూడా మనకు రెడ్ టీవీ భక్తిలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు. అంటే ప్రతిరోజు కానీ నెల నెల కూడా పెరుగుతూనే ఉన్నారు. అంటే కనెక్టింగ్, అంటే మనకు వారు కనెక్టింగ్ అవుతున్నారు, మన వీడియోస్ వారికి అందరివి నచ్చుతూ ఉన్నవి. అంటే ధర్మంగా చెప్తున్నాం కానీ ధర్మంగా. అదే వేరే వేరే జనరల్గా వేరే వేరే విషయాలు కానీ వేరే వేరే సందర్భాలు అయినటువంటివి కూడా యూట్యూబ్ ఛానళ్ళలో ఇవాళ రేపు ట్రెండింగ్ బాగానే ఉన్నాయి. అవి కూడా చెప్పుకోవచ్చును. ఇందులోనే భాగంగా ఈ విధమైనటువంటి డబ్బులు దొరికితే మనీ మనల్ని ఆకర్షిస్తుంది, అందుకే మన దగ్గరికి మనీ వచ్చాయి కనుక ఆ యొక్క మనీని మీరు తీసుకొని రావాలి. కనుక ఆ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది కానీ ఆ స్ట్రక్ అయ్యేటువంటి గుణం కానీ మీకు ఏర్పడుతుంది. ఈ డబ్బు నాది కాదు అని చెప్పి మనం వారికే ఇచ్చినట్టయితే అక్కడ స్ట్రక్ అవుతుంది మీకు వచ్చేటువంటి మనీ. కనుక ఈ యొక్క 200 కాకుండా రేపటి కాలంలో 200 కోట్లే అంటున్నారు. 200 కోట్లు కానీ 2 కోట్లు కానీ మీకు వచ్చేటువంటివి ఇది డబ్బులు దొరకటం కాదు, అసలు డబ్బులు దొరకటం కాదు, అవి అక్కరకు రావాలి, అవి ఉపయోగపడాలి. అది బూడిదలో పోసిన పన్నీర్ అయితే 200 కోట్లు అయితే ఏంటి, 2000 కోట్లు అయితే ఏంటి, ఏం చేయలేమమ్మా. చెప్తున్నా కదా, మనం జనరల్గా మన యొక్క అంటే మంత్లీ ఇన్కమ్ కానీ లేకపోతే మనం మామూలు జీవితం గడపడానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది సరిపోదా, ఏం చేసుకుంటాం, వాస్తవానికి ఏమీ లేదు చేసేది. 100% అండి. సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి ఈశ్వరుడు కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి ఇవ్వట్లేదు. అంటే ఆ ఇచ్చేవాడికి ఆ కెపాసిటీ ఉంది, దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ. ఇవ్వని వాడికి ఆ కెపాసిటీ లేదు. వద్దు నాన్న, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు అని, అది కూడా ఉదార భావంతో మనకి ఇవ్వట్లేదని అర్థం చేసుకున్నాడు ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దొరకట్లేదు, రావట్లేదు, 200 కోట్లు దొరుకుతాయి, ఏం చేసుకుంటారు 200 కోట్లు? పిచ్చెక్కిపోతుంది అన్ని డబ్బులు కానీ దొరుకుతాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. అసలు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. 100%. ఇంత డబ్బును చూడనటువంటి వారు ఒకటేసారిగా చూసిన, అంటే
చెప్పలేం. ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కావచ్చును, లేదా ఏదైనా ఫీల్డ్‌లలో ఇవాళ రేపు మనీ అనేటువంటిది రావడం జరుగుతున్నది అధిక మొత్తంలోనే. కానీ అది అది వారి వారి పరిస్థితి. కానీ మనకు వస్తూ ఉంటాయి కదండి కాల్స్. జనరల్‌గా నేను అబ్జర్వ్ చేస్తుంటా. రకరకాల కాల్స్ వస్తూ ఉంటాయి. డబ్బు గురించి వచ్చే కాల్స్ ఉంటాయి. డబ్బున్న వాళ్ళు కాల్స్ చేస్తూ మాకు ఆరోగ్యం లేదండి, మాకు మనశ్శాంతి లేదండి అన్నప్పుడు, అమ్మా మరి మీరు ధనవంతుల్లానే ఉన్నారు కదా, చేయించుకోండి. డబ్బుతో కాదండి ఇది అయ్యేది అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అంటే డబ్బుతో అన్నీ అవుతాయని అనుకుంటారు జనరల్‌గా. డబ్బుతో అన్నీ అవ్వవు. కాదు. అంతే 100% కూడా ఏదున్నా కూడా మన మంచితనము, మన ధర్మము ఇదే విషయాలలో హ్మ్. ఇప్పుడు ఈరోజు మనకు 200 రిటర్న్ మనం ఇవ్వడం జరిగింది అక్కడ. కనుక రేపటి కాలంలో మన పుత్రులు కావచ్చును, పుత్రిక కావచ్చును, ఈ 200ది వారికి ఎంతో ఉపయోగపడుతుంది అక్కడ. ఖచ్చితంగా కూడా. ఏం ధర్మం చేసినా కూడా ఖచ్చితంగా. వారి కోసమే కదా! రైట్. ఎవరు ఏం చేసినా కూడా నెక్స్ట్ మనకున్నటువంటి జనరేషన్ కోసము, లేదు మనకున్నటువంటి సంతానము అభివృద్ధి కోసము తప్పించి ఎగ్జాక్ట్‌లీ. వేరే అటువంటిది లేదు కనుక ఖచ్చితంగా కూడా ఒకవేళ దొరికింది. ఆ! లేకపోతే ఇలా వచ్చాయి మన దగ్గరికి. ఎవరో ఎక్కువ ఇచ్చేసారు ఎక్కువ మొత్తంలో. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా దాన ధర్మాలు చేసుకోవాలి. హ్మ్. అంటే ఇదే సందర్భంలో కొంత అమౌంటు పలానా ఒక దగ్గర అన్నదానం జరుగుతుంది అని చెప్పి ఒక న్యూస్. ఆ యొక్క అన్నదానం కోసం అని చెప్పి అందరూ కూడా ఎగబడి కూడా మనీ డొనేట్ చేయడం జరిగింది. అదొక మనదేమిటి దేవాలయంలో స్వయంభూ వెలిసినటువంటి దేవాలయంలో తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక క్షేత్రం. 27 లక్షల రూపాయల అమౌంట్ వచ్చింది. కేవలం అన్నదానానికి. వారు కేవలం ఒక 1,00,000 2,00,000తోనో పెడదామని చెప్పి అనుకున్నటువంటి దానికి అది అంత మొత్తంలో అమౌంట్ వచ్చింది. వారు చక్కగా కూడా ఇక ప్రతి సంవత్సరంలో అనేటువంటిది కాకుండా ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి సంకటహర చతుర్దశికి వీరు అన్నదానము అనేటువంటిది ఒకటి, ఇట్లా కొన్ని రోజులు అనేటువంటి విధంగా ఆ యొక్క అమౌంట్‌ను కంప్లీట్‌గా కూడా నిల్వ చేయకుండా ఇచ్చేశారు. మీరు ఇక ప్రతి నెలలో ఈ రోజు నాడు వచ్చి అన్నదానం చేయండి. మొదటి సోమవారం రోజు మరియు అదేవిధంగా సంకటహర చతుర్దశి రోజు. అంటే ఈ విధంగా వారు ఇచ్చేయడం జరిగింది. రైట్. రైట్. దాన ధర్మాలు. అలా దొరికినవి ఖచ్చితంగా దానం చేసేయటమో, గుడిలో వేసేయటమో ఇట్లాంటివి చెయ్యాలి. చెయ్యాలి. రైట్. ఖచ్చితంగా లేదు అనుకునే సందర్భంలో ఫస్ట్‌గా మీరు వెళ్ళేది అనాథాశ్రమం కానీ, చిన్నపిల్లల వద్దకు కానీ, లేదా కన్ను లేనటువంటి వారికి కానీ, రైట్. వీరికి సహాయం చేసుకుంటే ఎంతో ప్రతిఫలం ఉంటుంది. రైట్. అది కూడా ఈశ్వరుని ఆజ్ఞగా భావన చేసుకొని అందులో నుండి ఎంతో కొంత ఖచ్చితంగా. బ్రాహ్మణులకు గానీ, ఎవరికైనా కూడా దానం చేసుకోండి. రైట్. మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా. చాలా చక్కగా చెప్పారండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. మహాదేవ.